గ్రాండ్ ఓపెనింగ్ గోకులం సిగ్నేచర్ జ్యువెలర్స్ మే 4న కూకట్పల్లిలో కాజల్ అగర్వాల్ గారిచే గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. గతంలో సోషల్ మీడియా పిచ్చితో ఎంతో మంది స్టంట్లు చేస్తూ ప్రాణాలు తీసుకున్నటువంటి ఘటనలను మనం చూసాం. వెరీ రీసెంట్గా మిషా అగర్వాల్ అనేటువంటి ఇన్ఫ్లుయెన్షియర్ తన ఇన్స్టా అకౌంట్లో 1 మిలియన్ ఫాలోవర్ల కంటే తక్కువ అవుతున్నారు, మెల్లిమెల్లిగా రోజుకు ఫాలోవర్ల సంఖ్య తగ్గిపోతుంది అని డిప్రెషన్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది. అది కూడా కరెక్ట్గా తన బర్త్డే ముందు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఇన్సిడెంట్ గుర్గ్రామ్లో జరిగింది. యాక్చువల్గా సోషల్ మీడియా పిచ్చిలో ఇన్ఫ్లుయెన్షియర్లు ఇలా ఎందుకు చేస్తున్నారు, ప్రాణాలు ఎందుకు తీసుకుంటున్నారు? మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. అమ్మ నమస్తే. మనం గతంలో చాలా వరకు ఇలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నప్పటికీ ఇంతగా ప్రాణాలు తీసుకునేటువంటి ఇష్యూస్ వెరీ ఫస్ట్ టైం అనుకుంటాను ఇలా చూడడం. 1 మిలియన్ ఫాలోవర్ల టార్గెట్ పెట్టుకుంది, 1 మిలియన్కి రీచ్ అయ్యారు. మెల్లిమెల్లిగా అకౌంట్ తగ్గిపోతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, సూసైడ్ చేసుకుంది. అది కూడా తన బర్త్డేకి ముందు. ఏంటమ్మా ఇది అసలు? ఇది ఒక రకంగా సంయమనం అంటాం. ఈ సంయమనం కోల్పోయినప్పుడు వాళ్ళు అసలు వాళ్ళకేం కావాలి, వాళ్ళకేముంది, ఇంకేం కావాలి అనే దాని మీద సమతుల్యత కోల్పోతారు. బ్యాలెన్స్ లేదు లైఫ్లో. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ మొత్తం చూస్తే గనక జాక్ ఆఫ్ ఆల్ వన్ ఆఫ్ నన్ లాగా ఉంది. ఓ పక్క ఎల్ఎల్బి చేసింది, ఇప్పుడు ఏవో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది, జడ్జి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది. ఇంకో పక్కన హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ తయారు చేసింది, తన బ్రాండ్ పెట్టుకుంది, మళ్ళీ అవి అమ్ముకోవడం కోసం ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేసుకుంది. ఇన్స్టా అకౌంట్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫాలోవర్స్ని పెంచుకుంది 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ దాకా పెంచుకుంది. ఇంకా పెంచుకుందాం అనేది ఉన్నది ఆమెకి. ఆమె ఏదో ఒక మైల్ రాయి పెట్టుకుంది 1 మిలియన్ అని. 1 మిలియన్ కూడా అయిపోయిన తర్వాత ఆగదు కదా, ఇంకా పైకి వెళ్దాం అనుకుంది. కానీ ఇంకొక పక్క ఏం చేస్తుంది, మొత్తం తన కాన్సన్ట్రేషన్ అంతా ఇటే పెట్టుంది అనుకోండి, అప్పుడు తగ్గేది కాదు. తను మళ్ళీ ఇంకో పక్కన అకాడమిక్ సైడు ఆ ఎగ్జామ్ రాయాలనుకుంటుంది. ఇప్పుడు ఈ ఏమైనా సరే సాధించాలి, విజయమే జీవితం పరమావధి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడన్నా ఒక చోట కొంచెం అపజయం వస్తే తట్టుకోలేరు, డిప్రెస్ అయిపోతారు. అందుకని ఆ జడ్జి ఎగ్జామ్ను కూడా, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ను కూడా అంతే సీరియస్గా తీసుకుంది. ఉన్నది ఒకటే జీవితం, ఉన్నది రోజుకి 24 గంటలే. మీకైనా 24 గంటలు, నాకైనా 24 గంటలు, ఆమెకైనా 24 గంటలే. ఈ 24 గంటలని ఎఫెక్టివ్గా వాడుకోవడం ఎట్లా అనే దాన్ని బట్టి స్మార్ట్ వర్క్ అని కొంతమంది, హార్డ్ వర్క్ అని కొంతమంది, టెక్నికల్ వర్క్ అని కొంతమంది, రకరకాలుగా పేరు ఏది చెప్పినా సరే చివరికి రిజల్టే కదా ఎవరికైనా కావాల్సింది. ఆ విషయంలో ఈమెకి కొంచెం ఈమె అటెన్షన్ ఇటు డైవర్ట్ అయ్యేసరికి ఇటు కాస్త కొంచెం తగ్గింది. ఇది చూస్తున్న మనకు అర్థమైంది, విన్న మనకు అర్థమైంది. రియాలిటీ ఇది. ఈ రియాలిటీని ఆ అమ్మాయి ఎందుకు అర్థం చేసుకోలేకపోయింది అంటే, ఆ అమ్మాయి మనసంతా, మెదడంతా ఒక ఎదురుగా కనిపించని ప్రపంచం చుట్టూతోనే అల్లుకుపోయి ఉంది. ఎదురుగా కనిపించిన ప్రపంచం అంటే ఏంటి? సోషల్ మీడియా ప్రపంచం. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ ఫోటో కనిపిస్తుంది, వాళ్ళ పేరు కనిపిస్తుంది, లేదు అనుకుంటే వాళ్ళ యాక్టివిటీస్, ఇవన్నీ రీల్స్ కనిపిస్తాయి తప్పితే బాగా పనిగట్టుకుని వాళ్ళతో రేపో పెంచుకుని వ్యక్తిగతంగా కలవటానికి అవుతుంది తప్పితే అదర్వైజ్ వ్యక్తిగతంగా కలిసే పని లేదు కదా. 10 లక్షల మందిని ఎక్కడైనా కలుస్తుందండి ఆవిడ. ఓ ప్రత్యక్ష సంబంధం అంటూ లేదు కదా తనకి. మరి వాళ్ళు కోరుకున్నట్లుగా ఈమె వీడియోలు అప్లోడ్ చేయలేదనుకోండి, ఏమీ పెట్టలేదనుకోండి, వాళ్ళు ప్రతిరోజు ఈమె ఏం పెడుతుందా ఈరోజు అని చూస్తారు. ఈమె ఏదైనా పెట్టలేదనుకోండి, డిసప్పాయింట్ అయిపోతారు వాళ్ళు. క్రియేటివిటీ చూపించాలి ప్రతిరోజు కూడా, ప్రతి క్షణం, ప్రతిరోజు కాదు, ప్రతి క్షణం క్రియేటివిటీ చూపించాలి. అంటే వాళ్ళని
10 లక్షల మందిని ఆకర్షించావు అంటే వాళ్ళని ఎంత అంచనాలకు తీసుకెళ్ళి ఉంటావు? మళ్ళీ వాళ్ళని ఆ అంచనాల్లోనే ఉంచాలి అనుకుంటే నీ దగ్గర ఏమైనా మంత్రదండం ఉందా? లేదు కదా. అలావుద్దీన్ అద్భుత దీపం ఉందా? లేదు కదా. మళ్ళీ నువ్వు ఇటు వచ్చి ఎగ్జామ్స్ రాస్తున్నాను. ఇప్పుడు ఈ ఫీల్డ్కి ఆ ఫీల్డ్కి పూర్తి డిఫరెన్స్. అసలు ఈ సబ్జెక్ట్ అక్కడ ఉండదు, ఆ సబ్జెక్ట్ ఇక్కడ ఉండదు. నీకు నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నీ వ్యాపారానికి పనికొచ్చింది, నీ నీ ఇష్టానికి పనికొచ్చింది అంటే నీకు ఒక ఇంట్రెస్ట్ ఉంది. నేను ఆ ఇంట్రెస్ట్ని తప్పు పట్టట్లా, ఆమె క్రియేటివ్గా చేసిన దాన్ని నేను తప్పు పట్టట్లా. కానీ అదే ప్రపంచం అనుకోవటం, అది లేకపోతే నేను లేను అనుకోవటము ఉంది చూసారా. అది అసలైన పొరపాటు ఆ అమ్మాయి విషయంలో. ఆ అమ్మాయి ఒక రకంగా మన మెదడులో ఎట్లా అయితే నరాలు చిక్కుకుపోయి ఉంటాయి, ఓదా నోటి అల్లుకుపోయి ఉంటాయి, క్లమ్జీగా ఉంటాయి, అల్లుకుపోయి ఉంటాయి. అయితే మన బాడీలో ఎక్కడ సర్జరీ చేయాలి అన్నా నరాలని కొంచెం సర్జరీ ఈజీ అవుతుంది. మెదడుకి సర్జరీ చేయాలి అంటే ఆ నరాలన్నిటినీ చాలా జాగ్రత్తగా, చాలా ఎక్స్పర్ట్లు మాత్రమే చేయగలరు. ఏదైనా ఒక్క నరం తెగింది అంటే మెదడులో మళ్ళీ నరాలు పుట్టవు. ఇప్పుడు వీళ్ళకి ఈ వచ్చిన ఈ సోషల్ మీడియా రోగం ఏంటి అంటే ఈ సోషల్ మీడియాలో వీళ్ళు ఊహించుకునేది, వీళ్ళు క్రియేటివిటీ అనుకునేది, క్రియేటివిటీ కూడా కావచ్చు. కానీ ఇవన్నీ ఎట్లాంటివి అంటే మొత్తం వీళ్ళ మెదడుని రక్తనాళాలతో ఉన్న మెదడు ఏదైతే ఉందో దాని మీద ఈ సోషల్ మీడియా మొత్తం అల్లుకుపోయి ఎంతసేపు ఇదే ప్రపంచం అనుకుంటున్నారు. కానీ ఎంతో కొంత మళ్ళీ బయటకు వచ్చి ఇంకో ప్రపంచం చూద్దాం అనుకుంది. కానీ ఈ రెండు ప్రపంచాల మధ్యలో ఆమె బ్యాలెన్స్ చేసుకోలేకపోయింది. అసలు ఒకటే మెదడండి, ఎన్నెంత తట్టుకుంటుంది చెప్పండి. ఎంత కెపాసిటీ లేకపోతే, ఎంత నువ్వు అక్కడ శ్రద్ధ పెట్టకపోతే, ఎంత క్రియేటివిటీ చూపించకపోతే 10 లక్షల మంది నువ్వు ఎట్లా ఆకర్షించగలుగుతావు? ఇదేం చిన్న విషయం కాదు. ఇప్పుడు చాలామంది బూతులు మాట్లాడి పెంచుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది చెప్పకూడదు కానీ సగం బట్టలు వేసుకుని ఆకర్షించే వాళ్ళు ఉన్నారు. అలాగే నమ్మశక్యంగాని విషయాలు, అబద్ధాలని చెప్పి ఫాలోవర్స్ని పెంచుకునే వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాలు ఉన్నారు. కానీ ఈమె ఒక ప్రోడక్ట్ బేస్డ్గా సంపాదించుకుంది అంటే ఆమె దగ్గర వర్త్ ఉంది ఖచ్చితంగా. కానీ ఆ వర్త్ని పూర్తిగా ఇటైనా ఉండాలి, పూర్తిగా అటైనా ఉండాలి. ఉండకుండా తను రెండు వైపులా కాళ్ళు వేయడంతో ఆమె ఆ ఒత్తిడిని తట్టుకోలేక అసలు ఇప్పుడు ఇది మిస్ అయిపోతే నేను ఏమైపోతాను అనుకుంది. అదే లైఫ్ అని ఎందుకు అలా భావించింది? ఇప్పుడు తనకి ఒక 10 లక్షల టార్గెట్, ఒక 1 మిలియన్ టార్గెట్ అన్నప్పుడు రీచ్ అయింది. మెల్లమెల్లగా తగ్గుతున్నారు అనుకున్నప్పుడు ఇప్పుడు తను చనిపోయిన తర్వాత తన అకౌంట్ చూస్తే 3,59,000 మంది ఉన్నారు. ఇంకా చనిపోయిన తర్వాత ఫాలోయింగ్ అనేది కూడా ఉండదు కదా, తన అకౌంట్ ఫాలో అవ్వాలి. ఇంకొకటి అండి, ఇన్ఫ్లుయెన్సరు అంటే అర్థం ఏంటి? ఎగ్జాక్ట్లీ, నువ్వు వాళ్ళకి తెలియంది ఏదో చెప్పి, వాళ్ళకి అర్థం కానిదేదో అర్థం చేయించి, వాళ్ళకి అసలు అంటే ఈ 10 లక్షల మంది నిన్ను నువ్వు పెట్టేది చూడాలనుకుంటున్నారు, నువ్వు అప్లోడ్ చేసేది గమనించాలనుకుంటున్నారు అంటే మాకంటే తెలివైంది అని వాళ్ళు నమ్మబట్టే కదా. తను ఏదో చెప్తోంది, మనం విందాము ఆసక్తి కూడా ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు నువ్వెందుకు ఇంత డిమోటివేట్ అవ్వాల్సిన అవసరం ఏంటి? అయితే ఇక్కడ ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడు దీపిక పడుకునే డిప్రెషన్లోకి వెళ్ళింది. చేతి నిండా సినిమాలు, వద్దంటే డబ్బు, సినిమాలు ఫెయిల్యూర్ కావట్లా, ఎండార్స్మెంట్లు వస్తున్నాయి, జీవితం చాలా చాలా బాగుంది పైకి చూడటానికి. కానీ తనకి లోపల ఎక్కడో ఒక ఇన్సెక్యూరిటీ. ఆ ఇన్సెక్యూరిటీ ఏంటి అంటే, అసలు నాకు వచ్చిన ఈ విజయాన్ని నేను ఎన్ని రోజులు హోల్డ్ చేస్తాను? ఈ విజయం పర్మనెంట్గా నాతోనే ఈ విజయం ఉండిపోతుందా? నేను ఇవాళ ఇంత సంతోషంగా ఉండటానికి నా విజయమే కదా కారణం.
ఒకవేళ ఈ విజయం కనుక చేజారిపోతే, ఓటమి ఎదురైతే నేను గెలుపును తీసుకున్నంత ఈజీగా ఓటమిని తీసుకోగలుగుతానా? ఒకవేళ వేళ్ల సందులోంచి జారిపోయి ఇసుక మాదిరి జీవితం అయిపోతే ఎట్లా అని ఆలోచన వచ్చింది ఆమెకి. ఊరికే ఎవరు ఏమి అనకపోయినా ఏడుపు వచ్చింది. ఏడుస్తూ కూర్చుంది. వాళ్ళ అమ్మకి అర్థమైంది ఈ అమ్మాయి సరిగా లేదు అని. వెంటనే కౌన్సిలింగ్కి తీసుకెళ్ళింది. కౌన్సిలింగ్ తర్వాత కౌన్సిలింగ్ తోటి సరిపోదు అనిపించింది. ఇంకా థెరపీస్ కావాలనిపించింది. క్లినికల్గా కూడా తనకు ట్రీట్మెంట్ అవసరం అనిపించింది. వాళ్ళమ్మ సకాలంలో స్పందించబట్టి ఈరోజు దీపిక పడుకుని మనం ఇలా చూడగలుగుతున్నాం. పెళ్లి చేసుకుంది, పాపని కన్నది. మళ్ళీ ఈ రోజుకి ఆమె ఇండస్ట్రీని వదిలిపెట్టలేదు. ఆమె వదలలేదు, ఇండస్ట్రీ కూడా ఆమెను వదలట్లేదు. అవకాశాలు ఇంకా వస్తూనే ఉన్నాయి. కానీ ఆ రోజు గనక వాళ్ళ అమ్మ సకాలంలో పట్టించుకోకపోయినా, లేదు ఈ అమ్మాయి సహకరించకపోయినా ఇవాళ దీపిక పడుకునే ఒక ఎగ్జాంపుల్గా ఉండేది కాదు. పైగా తను చాలా బోల్డ్గా, నచ్చిన విషయం ఇది అసలు అన్నిటికన్నా మించి, నేను ఒక స్టార్ని అనుకుంటున్నారు, నాకు ఒక స్టార్డమ్ ఉందనుకుంటున్నారు, నేను అలాగే అనుకున్నా, కానీ నాకు నా స్టార్డమ్ మీద నమ్మకం లేకుండా పోయింది. ఈ స్టార్డమ్ పోతే నేను ఏమైపోతాను అనే ఒక ఇన్సెక్యూరిటీ వచ్చింది నాకు అని చెప్పింది. నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అని చెప్పింది. ఎవరైనా ఇలా డిప్రెషన్కి వెళితే మీరు వెనక్కి రావచ్చు, దానిలో మునిగిపోక్కర్లేదు అని చెప్పి, దీనికోసం అని చెప్పి తను ఒక ఫౌండేషనే పెట్టింది, లివ్ లాఫ్ లైఫ్ అని, బెంగళూరులో. మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కలిగిస్తోంది. ఎంత కృషి చేస్తుందండి వాళ్ళ. మరి ఈ అమ్మాయి కూడా ఇదే పరిస్థితిలో ఉంది ఇప్పుడు. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ అమ్మాయి కుటుంబం పట్టించుకున్నా, ఒకవేళ స్నేహితులు పట్టించుకున్నా, ఎవరైనా శ్రేయభిలాషులు ఉంటే వాళ్ళు పట్టించుకున్నా ఇవాళ ఈ అమ్మాయి చనిపోయిండేది కాదు. అది కూడా తన బర్త్డేకి ఒక్కరోజు ముందు 25th ఇయర్లోకి అడుగు పెడుతోంది. ఆమె అనుకుంది 25th ఇయర్లో బర్త్డే నేను ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి, ఆ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇవాళ హ్యాపెనింగ్ లేకపోతే జీవితం లేదనుకుంటున్నారు. ఒక్కొక్కసారి జీవితం అండి కొంచెం ఆగితే కూడా బాగుంటుంది నిజానికి. ఇప్పుడు ఆదివారం ఎందుకు వస్తుంది? జీవితంలో కూడా ఆదివారాలు ఉండాలి. వారంలోనే ఆదివారాలు కాదు, అప్పుడప్పుడు సెలవు తీసుకోవాలి. రోజు చేసే రొటీన్కి భిన్నంగా ఒకరోజు ఉండాలి. అంతగా అయితే హాఫ్ డే రొటీన్ పెట్టుకోండి లైఫ్లో. హాఫ్ డే మీకు నచ్చినట్లు పెట్టుకోండి. కూర్చోవాలనిపించిన చోట కూర్చోండి, నుంచోవాలనిపించిన చోట నుంచోండి. ఏం కట్టుకోవాలంటే అది కట్టుకోండి, ఏం తినాలంటే అది తినండి. ఒక పూట పని చెయ్యొద్దు అనుకుంటే పని మానేయండి. లేదు కొత్త పని ఏదన్నా నేర్చుకోవాలనుకుంటే కొత్త వ్యాపకం పెట్టుకోండి. అంతేకాని జీవితంలో ఏదో జరిగిపోద్ది, ఇప్పుడున్న జీవితం లేకపోతే ఏమైపోతామని తల్లడిల్లడం మట్టుకు కరెక్టే కాదు. అసలు ఒక ఇన్ఫ్లుయెన్సర్ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలే వాళ్ళు. అంటే ఈ లెక్కన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లో ఎంతమంది బోగస్ ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో, అసలు ఇన్ఫ్లుయెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతమంది ఉన్నారో ఆలోచించండి. దీన్ని బట్టి ఆ మోటివేషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నారు. అందుకని ఈ అకౌంట్లు చూసి ఎవ్వరు మోసపోవద్దు. ఈ అకౌంట్లే జీవితం అనుకోవద్దు. సోషల్ మీడియానే లైఫ్ కాదు. అసలు రియల్ లైఫ్ రియల్గా ఉంది. ఇది కానీ ఆ అమ్మాయి అర్థం చేసుకుని ఉంటే ఇలా ప్రాణం తీసుకునేది కాదు. అసలు ఒక్క 25 ఏళ్లకే జీవితం అంతా ఏమైపోయిందని. జీవితం ఎంత ఉంది ఇంకా ఆమె ప్రొడక్టివ్గా చేయటానికి ఇంకో 50 ఏళ్ళు ఉంది ఆమె నిరూపించుకోవటానికి. ఇవాళ లైఫ్ స్పాన్ పెరిగింది. ఇప్పుడు మీ మదర్కి మా మదర్కి లైఫ్లో వాళ్ళు త్వరగా ఓల్డ్ ఏజ్లోకి వచ్చినట్లు మనం రావట్లా. మీకు ఇంకా లేట్ ఉంటుంది ఓల్డ్ ఏజ్కి రావటానికి. మా మదర్ మీద నా ఓల్డ్ ఏజ్ తగ్గింది. ఇప్పుడు నాకున్న వయసులో మా అమ్మ చాలా పెద్ద ఆవిడలాగా కనిపించేది నాకు. మా పిల్లలు ఇంకా అంతకంటే. ఇది ఒక రకంగా
కాలంలో వస్తున్న మార్పుల ప్రకారం ఇలా జరుగుతుంది. అంటే ఇప్పుడు 25 ఏళ్ల అమ్మాయికి ఎంత లైఫ్ ఉండొచ్చు. అవును. అది ఎందుకు ఆ అమ్మాయి ప్రెడిక్ట్ చేయలేకపోయింది అంటే, ఒక రకంగా ఆ అమ్మాయి ఏ రోజు ఊహించలా. ఇప్పుడు ఒక డాక్టర్ అవుదాము, ఒక ఇంజనీర్ అవుదాము, ఒక టీచర్ అవుదాము అనుకోవటం అనేది ఒక 5-6 సంవత్సరాల వయసు 5-6 సంవత్సరాల పిల్లలు ప్రతి వాళ్ళు టీచర్ అవ్వాలనుకుంటారు. మీకు గుర్తుంటే ఒక 10th క్లాస్కి వచ్చేసరికి డాక్టర్ అవ్వాలా ఇంజనీర్ అవ్వాలా అని డిసైడ్ అయిపోతారు, లేదు ఇంకేమవుదాము అనేది డిసైడ్ అయిపోతారు. కానీ ఈ అమ్మాయి ప్రపంచం చూసేటప్పటికి చాలా మొదటి తరం సోషల్ మీడియా చూస్తున్న అమ్మాయి ఈ అమ్మాయి అయ్యేసరికి ఉక్కిరిబిక్కిరైపోయింది. అందుకని ఇలా చేసుకుంది. ఈ అమ్మాయి ఒక రకంగా చాలా గుణపాఠం కింద తీసుకోవాలి. చాలామంది సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు సోషల్ మీడియా ఒక్కటే లైఫ్ కాదు, సోషల్ మీడియా మన జీవితంలో ఒక భాగం మాత్రమే అనుకుంటే బాగుంటుంది. అలా కాకుండా పోనీ జీవితం అంతా సోషల్ మీడియానే అనుకో, మళ్ళీ ఇటువైపు ఇంకో లైఫ్ కావాలనుకుని ఈ గందరగోళం మట్టుకు వద్దు. ఎస్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు